హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ దొన్నె బిర్యానీ చేసి చూయించబోతున్నా. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దానికి ఒక స్పెషల్ బిర్యానీ మసాలా పట్టుకోవాలి. దానికి గాను 2 స్పూన్ల సోంపు, 1 స్పూన్ మిరియాలు, 10 ఇలాచి, 2 మరాఠీ మొగ్గ, 4 లవంగ, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు, ఒక గుప్పెడు రాతి పువ్వు ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదే దొన్నె బిర్యానీ స్పెషల్ మసాలా. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 3 ఉల్లిగడ్డలు ఇలా సన్నగా తరుక్కోవాలి. టమాటాలు ఇలా సన్నగా తరగాలి. 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి, ఒక పెద్ద సైజు నిమ్మకాయల రసం పిండుకోవాలి. హోల్ గరం మసాలా. దొన్నె బిర్యానీకి ఇంకొక స్పెషల్ మసాలా పట్టుకోవాలి. ఒక 20 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట మెంతాకు, ఒక కట్ట పుదీనా. ఇవన్నీ లైట్‌గా 2 స్పూన్లు ఆయిల్ వేసి వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 200 గ్రాములు పెరుగు, ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు ఆయిల్. ముందుగా 1 కేజీ చికెన్ నేను శుభ్రంగా కడిగి తీసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి ఇలా కలిపాక మూత పెట్టి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. 1 కిలో చిట్టి ముత్యాలు కడిగి నానబెట్టాలి. వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి, లేకపోతే చిట్లి మీద పడతాయి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేపండి. పుదీనా, మెంతాకు, కొత్తిమీర ఇవన్నీ వేపుకోవాలి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యాక ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్, నెయ్యి పోసుకోవాలి. ఈ బిర్యానీకి నెయ్యి, నూనె ఈక్వల్ క్వాంటిటీతో వేయాలి. నూనె కాగాక హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఎర్రగా వేసుకోవాలి. ఇలా దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. ఇలా అల్లం వెల్లుల్లి కూడా వేగాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలపాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా చికెన్లో వాటర్ అంతా పోయాక ఆయిల్ ఇలా రిలీజ్ చేసేటప్పుడు టమాటాలు వేయాలి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఉప్పు, ధనియాల పొడి, మనం పచ్చిమిరపకాయలు ఆకుకూరలు వేపి పట్టుకున్న మసాలా ముద్ద వేసి బాగా కలపాలి. మనం పట్టుకున్న స్పెషల్ బిర్యానీ మసాలా కూడా వేయాలి. ఇంత మసాలానా అనుకోవద్దు, పడుతుంది. మీరు ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. మసాలాలు అన్నీ వేసాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఇలా వేగాక ఇప్పుడు నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అందుకు గాను గ్లాస్కి 1.5 చొప్పున 4.5 గ్లాసులు వాటర్ తీసుకున్నా. ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోసా, ఎందుకంటే చికెన్ ఉడకాలి కాబట్టి. ఈ టైంలో ఉప్పు చూసుకోవాలి, ఏమన్నా తక్కువైతే వేసుకోవాలి. నాకు కొంచెం తక్కువైంది, నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా. మూత పెట్టి ఎసరు బాగా పొర్లనివ్వాలి. ఇలా ఎసరు పొంగేటప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇలా వడేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని ఫైనల్గా నెయ్యి పోసి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఆఫ్ చేసి తర్వాత ఒక 10 మినిట్స్ దమ్కి ఇచ్చేయాలి. ఇప్పుడు బిర్యానీ దమ్ అయిపోయింది. బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. బిర్యానీ నీట్గా అయిపోయింది. మన కర్ణాటక దొన్నె బిర్యానీ చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. మరి టేస్ట్ ఎలా వచ్చిందో చూశాక చెప్తా.
బిర్యానీ ఎలా వచ్చిందో టేస్ట్ చేద్దాం. చికెన్ జ్యూసీగా చాలా బాగా ఉడికింది. వావ్, చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఉత్త బిర్యానీ తిందాం. ఇలా తుంచుకొని ఇలా పెట్టుకొని నేను ఆల్రెడీ మటన్ కర్రీ చేశాను, దాంతో ఒకసారి ఎలా వచ్చిందో చూద్దాం. సూపర్ అండి. మళ్ళీ పెరుగు పచ్చడి. చాలా అంటే చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేస్తే కానీ మీకు తెలీదు. ఎందుకంటే నేను చేసినది ఏదైనా నాకు బాగానే ఉంటుంది అనుకుంటారు, కానీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అప్పుడు నాకు కామెంట్ పెట్టండి. ఇదండి కర్ణాటక స్పెషల్ చికెన్ దొన్నె బిర్యానీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.